హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి కాసేపు ఫ్రై చేసుకొని దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు వేసి 3 మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ 3 మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీనిలోనే ఈ టైంలో మనం పసుపు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. 3 ఫ్రై అయిన తర్వాత ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయినాయి. ఈ టైంలో మనం బాగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి మంచిగా మగ్గనివ్వాలి. మనం ఈ టైంలో సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి అన్నీ మంచిగా ఆ వాటర్లో కుక్ అయితే వాటర్ పోయి ఆయిల్ వచ్చేంత వరకు ఇవన్నీ మంచిగా కుక్ చేసుకోవాలి. చూసారా, వాటర్ పోయి ఆయిల్ అనేది సపరేట్ అయింది. ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులో మనం టమాటోస్ వేసుకోవాలి. చాలామందికి టమాటోస్ ఇష్టం ఉండదు. చికెన్లో టమాటో ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇలా వేసుకుంటే డీప్ ఫ్రై కాకుండా ఇలా గ్రేవీ ఫ్రైలా అనిపిస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఇలా చేసుకునేదాన్ని మనం చపాతీలో అయినా అన్నంలో అయినా ఇంకా వేరే ఏమి వేసుకొని తినకుండా ఓన్లీ ఈ చికెన్తోనే తినొచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి. టమాటో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులో. అండ్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయింది. ఇవన్నీ ఇలా ఇందులో మనం గరం మసాలా కానీ ఎనీ అదర్ స్పైసెస్ ఎనీ మసాలాలు మనం ఏమి యాడ్ చేయట్లేదు. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఇది ఓన్లీ మనం న్యాచురల్గానే చేసుకుంటాం. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కారం యాడ్ చేసుకుందాం. కారం మీకు సరిపడినంత వేసుకోండి. చాలా బాగుంటుంది. వేరే స్పైసెస్ ఏమీ యాడ్ చేయకపోయినా సరే ఓన్లీ కారంతోనే ఈ చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. టైంలో కారం వేసుకుంటే మరి కాసేపు ఆయిల్లో ఫ్రై అయినట్టు ఉంటుంది. చూడండి, కారం వేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యింది. ఇది మంచిగా రెడీ అయ్యింది. మరి కాసేపు దీన్ని మగ్గిన తర్వాత ఆఫ్ చేసుకుంటే అంతే, ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ అనేది రెడీ అయింది. చూసారా, చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఇది చపాతీలో అయినా అన్నంలో అయినా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.